కొంతమంది పరమేశ్వరుడికి పూజ చేస్తే కష్టాలు ఎక్కువ అవుతాయి, లేదా పూజ మొదలు పెడితే కష్టాలు ఎక్కువ అవుతాయి అండ్ చేస్తున్నప్పుడు కష్టాలు ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి చేస్తున్న పూజ కూడా మధ్యలో ఆపేస్తూ ఉంటారు. అసలు యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే, మీరు ఎప్పుడైతే పరమేశ్వరుడి వైపు టర్న్ అయ్యి ఆయన పూజ మొదలు పెడతారో మీకు ఇమీడియట్గా ఆయన ఏం చేస్తాడు అంటే మీ కర్మను తీసేయటం స్టార్ట్ చేస్తాడు. అవే మీకు కష్టాల రూపాల్లో ఎదురవుతూ ఉంటాయి. అది ఎలా ఉంటుంది అంటే, మీకు చాలా పెద్ద నష్టం జరగాలి. అది డబ్బు పరంగా కానీ, లేదా రిలేషన్ పరంగా కానీ, లేదా ఫిజికల్గా కానీ మీకు ఒక పెద్ద యాక్సిడెంట్ అవ్వాలి. బట్ ఒక చిన్న ఎదురు దెబ్బతో రక్తం పోతుంది, యాక్సిడెంట్ అనేది తీసి పక్కన పెట్టేస్తాడు, మీ కర్మ తీసేస్తాడు. అవే మీకు ఎదురవుతూ ఉంటాయి. సో వాటిని మీరు కష్టాలు అనుకుంటారు. అలా మీకు కష్టాలు ఎదురవుతున్నాయి అని చెప్పేసి పరమేశ్వరుడికి పూజ ఆపేశారా, అంత పెద్ద తప్పు ఇంకోటి లేదు. అసలు పూజ స్టార్ట్ చేయకుండా ఉండడానికే మీకు చాలా డిస్ట్రాక్షన్స్ వస్తాయి, చాలా అపోహలు ఎదురవుతూ ఉంటాయి. పూజ చేసేటప్పుడు మీకు చాలా అడ్డంకులు వస్తూ ఉంటాయి. మీరు వాటన్నిటిని దాటుకొని పూజ డైలీ కంప్లీట్ చేస్తూ ఉంటారో మీరు స్లోగా శంకరుడికి దగ్గర అవుతూనే ఉంటారు. మీ కర్మను తీసేస్తూనే ఉంటాడు ఆయన. గట్టిగా 3 నెలలు కూడా పట్టదు, ఆయన మీ లైఫ్లో ఎంట్రీ ఇస్తాడు. మీ లైఫ్లో ఆయన ఎంట్రీ ఇచ్చాడు అంటే ఇంకా మిమ్మల్ని ఎవడో ఆపలేడు. ఇంకా నువ్వు ఊహించింది తీసుకొచ్చి నీ ముందు పెడతాడు. ఇది నిజం. నువ్వు పరమేశ్వరుడికి పూజ స్టార్ట్ చేయకపోతే ఇమీడియట్గా స్టార్ట్ చేయి, లేదా స్టార్ట్ చేసావా ఎలాంటివి ఎదురైనా పూజ మాత్రం ఆపకు. డైలీ పూజ చేస్తూనే ఉండు. హర హర మహాదేవ శంభో శంకర.